ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు బెంచి పెట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాధారణంగా కోర్టులలో న్యాయవాదులకి బిజీ ఉండాలంటే బోల్డన్ని కేసులు పెట్టేటటువంటి స్టేట్ అయ్యి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా ఇప్పటికీ హైకోర్టు రోజు మోస్ట్ లిటిగెంట్ స్టేట్ మన దగ్గర. సరైనటువంటి లాయర్లకి రోజు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, లక్షలు కోట్ల రూపాయల ఆదాయం. మిగతా లాయర్లు చాలామంది పాప అమాయకంగా ఉంటూ ఉంటారు. ఇక్కడ ప్రతి దాని మీద లిటిగేషన్ పెడతానే ఉంటారు. ప్రభుత్వం చేసే ప్రతి పని మీద లిటిగేషనే, అట్లాగే ప్రతి అంశాన్ని ఆపేటటువంటి ప్రయత్నమే చేస్తుంటారు. ఇప్పుడు అట్లాంటి వాటి మీద కొత్త పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రికల మీద వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు లీగల్ నోటీసులు ఇస్తుంటే, ఇప్పుడు సాక్షి మీదన సీఎం రమేష్ సాక్షికి షాక్ ఇచ్చారు. సాక్షి టీవీ పత్రిక యాజమాన్యానికి రాజ్యసభ సభ్యుడు బీజేపీ అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ లీగల్ నోటీసు పంపారు. ఫోర్జరీ ఆరోపణలు సత్యదూరమని, ఉద్దేశపూర్వకంగా సాక్షి మీడియాలో ఇటీవల తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశారని వెల్లడించారు. ఎన్నికల ముందు ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు లీగల్ నోటీసులో సీఎం రమేష్ పేర్కొన్నారు.